కాక్రోచ్ జనతా పార్టీ, జంజీల పార్టీ, దేశ భవిష్యత్తును మార్చే పార్టీ అని మనందరం అనుకున్నాం. ఎందుకంటే ఈ పార్టీ క్రియేట్ అయిన విధానం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బై ద వే, ప్రజెంట్ ఈ పార్టీకి దాదాపు 22 మిలియన్స్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 2.2 crores, మన తెలంగాణ జనాభాలో సగం కన్నా ఎక్కువ. ఈ ఫాలో అయ్యే వాళ్ళంతా మ్యాక్సిమం జంజీలే. అయితే వీళ్ళు జూన్ 6వ తేదీన ఒక అతిపెద్ద ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. ఆ పిలుపు రావడంతోనే దేశంలో ఉన్న గవర్నమెంట్ షేక్ అయిపోతుంది. ప్రధానమంత్రి మోడీ గారు అండ్ అమిత్ షా తమ పదవులు వదిలి పారిపోతారు. మొత్తం ఇండియాలో రాజకీయ ప్రకంపన వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న అలా జరిగిందా? సోషల్ మీడియా ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? 2 కోట్ల మంది ఫాలో అయ్యే ఒక పార్టీ పిలుపు పైన ఎంతమంది గ్రౌండ్లో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు? అలాగే సోనం వాంగ్చు, ఇతను మీకు గుర్తుండే ఉంటాడు. ఇతని పైన నేను అనేక వీడియోస్ కూడా చేశాను. ఇతను ఒక ప్రొఫెసర్ అండ్ సైంటిస్ట్ కూడా. ఈ విషయంలో మనం రెస్పెక్ట్ చేస్తాం. కానీ ఇతని ఐడియాలజీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇతన్ని చాలామంది చైనా ఏజెంట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతను లడాఖ్లో డెవలప్మెంట్ జరగకుండా ఆపుతున్నాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మేము ఎన్విరాన్మెంటలిస్టులమని చెప్పే ఎవరిని కూడా డైరెక్ట్గా నమ్మకండి, ఎస్పెషల్లీ మన దేశంలో. ఎందుకంటే వీళ్ళు ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాము అని చెబుతూ యాంటీ ఇండియా పనులు చేస్తూ ఉంటారు. ఇతను కూడా అదే చేశాడు. ఇతను చేసిన పనికి లడాఖ్లో యువకులంతా రెచ్చిపోయి పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్లో దాదాపు 4 చనిపోయారు. అండ్ ఇతనికి విదేశాల నుంచి యాంటీ ఇండియా పనులు చేసే ఎన్జిఓల నుంచి ఫండింగ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈయన పాకిస్తాన్కి వెళ్ళి కూడా ఒక అవార్డుని తీసుకున్నాడు. ఏమైనా అంటే పాకిస్తాన్ని మనం శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మనుషులే అన్నట్టు నీతులు చెప్తాడు. ఎనీవే, ఇతన్ని మనం చాలాసార్లు ఎక్స్పోజ్ చేశాము కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇతను కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తాను అని చెప్పడంతో నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. నిన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ సక్సెస్ అయ్యిందా, అట్టర్ ఫ్లాప్ అయిందా? నిజంగా మోడీ గవర్నమెంట్ షేక్ అయిపోయిందా? నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఏం జరిగింది? రండి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఈ పార్టీ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని షార్ట్గా తెలుసుకోండి. నేను ఈ టాపిక్ పైన ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మన భారత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిరుద్యోగుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళను కాక్రోచ్ అంటే బొద్దింకలతో కంపేర్ చేశాడు. నిజానికి ఇతను నిరుద్యోగులందరినీ ఆ మాట అనలేదు. సుప్రీంకోర్టులో ఒక కేసును ఉద్దేశించి అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని, ఎస్పెషల్లీ లాయర్స్ని ఉద్దేశించి ఆ మాట అన్నారు. బట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆ మాటను తీసుకున్నారు. సేమ్ ఇదే సమయంలో 20 లక్షల కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఇది నిజంగా బీజేపీ ప్రభుత్వం యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్. ఆ తర్వాత వెంటనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్క్స్ ఎవల్యూషన్లో అవకతవకలు జరిగాయి. అది కూడా పెద్ద మిస్టేక్. ఇవి 2 కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించినవి కాబట్టి ప్రజల్లో కోపం పెరిగింది. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రిజైన్ చేయాల్సిందిగా ఒక డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇతన్ని రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ ప్రొటెస్ట్ చేసింది. అయితే అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే అనే వ్యక్తికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పిన మాటలకు ఇతను అఫెండ్ అయి ఇతనికి ఒక ఐడియా వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా హ్యాండిల్ని, అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలాగో ప్రజలంతా కోపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోపాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫాలోవర్స్ని గెయిన్ చేయవచ్చు, ఒక పొలిటికల్ మూమెంట్ స్టార్ట్ చేయవచ్చు అనుకున్నాడు. అనుకున్న వెంటనే పేజ్ని స్టార్ట్ చేశాడు. అండ్ ఇతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పేజ్లో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఎందుకు పెరగరు? వీడు ఒకప్పటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. వీడు ఆమ్ ఆద్మీ గవర్నమెంట్తో, ఢిల్లీ గవర్నమెంట్తో, పంజాబ్లో ఉన్న గవర్నమెంట్తో దాదాపు 9 సంవత్సరాలు పనిచేసిన వాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ అభిజిత్ దీప్కే ఎవరో సాధారణ వ్యక్తి, నార్మల్ యూత్ సిటిజన్ అనుకోకండి. వీడు ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయినవాడు. ఇప్పటికీ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఈ సోషల్ మీడియా పేజ్ని ఫాలో అవ్వాల్సిందిగా ఈ జర్మన్ షెఫర్డ్ ధ్రువరాతేగాడు అండ్ వీడి లాంటి మైండ్ సెట్ కలిగిన అర్పిత్ శర్మ, ఇలాంటి అనేక యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు దీనికి సపోర్ట్ చేశారు. యాంటీ ఇండియా అనే వర్డ్ కాస్త ఎక్కువ అవుతుంది కావచ్చు, బట్ వీళ్ళ ఐడియాలజీ అలాగే ఉంటుంది. యాంటీ మోడీ, యాంటీ బీజేపీ అనుకుందాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ అభిజిత్ దీప్కే తన చేతిలో దాదాపు 2 కోట్ల మందిని పెట్టుకొని దేశం ఫేస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని, స్టూడెంట్ ఫేస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తాడు అనుకుంటే వీడు తన ఫాలోవర్స్కి చెప్తాడు, మీరంతా ఇప్పుడు వెళ్ళి బీజేపీని అన్ఫాలో చేయండి,
బీజేపీని సపోర్ట్ చేసే మీడియాను అన్ఫాలో చేయండి, బీజేపీని టార్గెట్ చేయండి, వాళ్ళ ఫాలోవర్స్ని తగ్గించండి అని చెప్తున్నాడు. అంటే వీరి మెయిన్ ఎజెండా బీజేపీని టార్గెట్ చేయడమే అనిపిస్తుంది. వీడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీడిలో ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన భావనలు అలాగే ఉన్నాయి అనిపిస్తుంది. వీని సపోర్ట్ చేసేది కూడా ఆ పార్టీకి చెందిన లీడర్లే. ఎనీవే, ఈ అభిజిత్ దీప్కే జూన్ 1వ తేదీన 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పేజ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఇతను చెప్తున్నాడు, నేను జూన్ 6వ తేదీన అమెరికా వదిలి ఇండియాకు వస్తున్నాను. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటాను. ఆ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీలోని జంతర్ మంతర్ ఏరియాలోకి వస్తాను. అక్కడ మనం పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేద్దాం. లక్షల మంది కదిలి రండి, ప్రభుత్వం పైన ప్రెజర్ పెడదాము, ధర్మేంద్ర ప్రధాన్ని ఎలాగైనా రిజైన్ చేపిద్దాము అని పిలుపునిచ్చాడు. నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి ఆలోచన. నీట్ పేపర్లు లీక్ అయ్యాయి, సిబిఎస్ఈ పేపర్ ఎవల్యూషన్లో మిస్టేక్స్ జరిగాయి అండ్ దీనివల్ల లక్షల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉన్న ఏ మంత్రి అయినా సరే ఈ మిస్టేక్ని, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి రిజైన్ చేయాల్సిందే. కానీ బీజేపీ పార్టీకి చెందిన ఈ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం చేయలేదు. ఇది బీజేపీకి చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫ్యూచర్లో క్రియేట్ చేయబోతుంది, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ మీరు ఈ అభిజిత్ దీప్కే గాని ప్లాన్ చూడండి. వీడి ప్లాన్ ఏమిటంటే, జనరల్గా ఢిల్లీలో జంతర్ మంతర్లో మీరు ప్రొటెస్ట్ చేయాలి అనుకుంటే ఒక వారం ముందు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీడు తీసుకోలేదు, కావాలనే తీసుకోలేదు. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే, ఇతను ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ వేల మంది వచ్చేస్తారు. వాళ్ళంతా కలిసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ రచ్చ క్రియేట్ చేస్తారు. తొక్కిసలాట, తోపులాట జరుగుతుంది. పోలీసులు ఇలాంటి జరిగినప్పుడు సాధారణంగానే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కుదరకపోతే లాఠీ చార్జ్ చేస్తారు. అలా జరిగినప్పుడు మీడియా ఫోకస్ అంతా ఆ ఈవెంట్ పైన వెళ్తుంది. దాన్ని నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఇక పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతేనే ప్రొటెస్ట్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. సో ఇది వీళ్ళ ప్లాన్. కానీ వీళ్ళ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఎందుకంటే వీడు అమెరికా నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు అన్ని రకాల పర్మిషన్తో రెడీగా ఉండి, మేము మీకు అన్ని పర్మిషన్లు ఇస్తున్నాము, వెళ్ళి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకోండి అని చెప్పేశారు. దాంతో వీడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజానికి వీడు ఎయిర్పోర్ట్లో దిగగానే వీని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు వీనికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఎలాగో ప్రొటెస్ట్ ప్లాన్ చేశాం కాబట్టి ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అసలు స్టూడెంట్సే లేరు, యూతే లేరు. అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే స్టూడెంట్స్ లేరు. తిప్పి కొడితే అక్కడ 1000 మంది ఉన్నారు. అండ్ అందులో మ్యాక్సిమం జర్నలిస్టులు ఉన్నారు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అంతేకాని ఈ కాక్రోచ్ జనతా పార్టీ కోర్ సపోర్టర్స్ 100-200 కన్నా ఎక్కువ లేరు. ఆన్లైన్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక పార్టీ పిలుపునిస్తే హార్డ్లీ 300 మంది కూడా రాలేదు. ఇది అతిపెద్ద ఫెయిల్యూర్. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు జెన్యూన్గానే స్టూడెంట్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నారు కదా అని. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్తో నిజంగానే అన్యాయం జరిగింది. దానికి కారణమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకొని రిజైన్ చెయ్యాలి. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఇండిపెండెంట్ స్టూడెంట్ సపోర్ట్ చేసే పార్టీ కాదు. ఇది ఒక ప్లాన్డ్ ఎజెండా. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ అభిజిత్ దీప్కే గాడు ఇండివిజువల్ స్టూడెంట్ కాదు, కామన్ మ్యాన్ అంతకన్నా కాదు. వీడు 9 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేసినవాడు, అది కూడా సోషల్ మీడియా డిపార్ట్మెంట్లో పనిచేసినవాడు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో వీడికి బాగా తెలుసు. అండ్ వీడికి సపోర్ట్గా ఈ జర్మన్ షెఫర్డ్ ధ్రువరాతే అండ్ గ్యాంగ్ వీని వెనకాల ఉంది. వీళ్ళ పోస్టులు, వీళ్ళ మాటలు వింటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. అండ్ వీడి వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దీని అంతటికీ కర్త కర్మ క్రియ అరవింద్ కేజ్రీవాలే అని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన మొదటి వ్యక్తి సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ మంచోడా చెడ్డోడా అనేది మనకు తెలియదు, కానీ ఇతను చేసిన యాక్టివిటీస్ కాస్త అనుమానాన్ని కలిగిస్తాయి. ఇతన్ని చాలామంది చైనా ఏజెంట్ అని పిలుస్తారు. ఇతను పాకిస్తాన్కి వెళ్ళి ఒక అవార్డు తీసుకున్నాడు. పాకిస్తాన్ పైన కాస్త సాఫ్ట్ ఫీలింగ్ కలిగిన వాడు. అండ్ బయట దేశాల్లో ఉన్న ఎన్జిఓస్ నుంచి ఇతనికి డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ ఇతను లడాఖ్లో డెవలప్మెంట్ పనులు చేయనివ్వట్లేదు. లడాఖ్ని 6th షెడ్యూల్లో యాడ్ చేయాలి అనే డిమాండ్ తీసుకువచ్చినవాడు. ఈ లదాఖ్ చైనా బార్డర్లో ఉన్న ఏరియా. ఆ బార్డర్ ఏరియాని డెవలప్ చేస్తేనే కదా అక్కడ మనకు సెక్యూరిటీ పెరుగుతుంది. దాన్ని ఇతను ఎన్విరాన్మెంట్ రీజన్ చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇతన్ని చైనా ఏజెంట్ అని పిలుస్తారు. అండ్ ఇతను లడాఖ్లోని యువతను రెచ్చగొట్టి ప్రొటెస్ట్ జరిగేలా చేశాడు. ఆ ప్రొటెస్ట్లో దాదాపు 4 యువకులు చనిపోయారు.
ఇతన్ని మన ఎన్ఐఏ దాదాపు 6 నెలల వరకు జైల్లో ఉంచింది. ఇక ఆ తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా ముగ్గురిని ఎంపిక చేసింది. ఒకరి పేరు సౌరవ్ దాస్. ఇతను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. కానీ వీడు చేసే జర్నలిజం ఎలా ఉంటుందో తెలుసా? దేశానికి అగెన్స్ట్గా మాట్లాడినా, దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకుని అండ్ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే ఈ ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ లాంటి ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ వీడు సెపరేట్ కాశ్మీర్కి సపోర్ట్ చేసేవాడు. దాంతోపాటు పాకిస్తాన్ సింపథైజర్ అయిన ఆర్ఫా ఖానంకి వీడు బాగా క్లోజ్. రెండవ పర్సన్ విజేత దయ్యా. వీడు చూడడానికి కాస్త అటు ఇటుగా కనిపిస్తాడు. వీడు ధ్రువ్ రాతే ఛానల్కి రైటర్. అంటే ధ్రువ్ రాతే మాట్లాడే ప్రతి మాట వెనకాల వీడే ఉంటాడు. రీసెంట్గా ధ్రువ్ రాతే హిందూయిజాన్ని టార్గెట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. రీసెంట్గా కాదు, వీడు ప్రతిసారి హిందువుల్ని టార్గెట్ చేస్తూనే ఉంటాడు. అయితే వీడు ఆ వీడియోలో చెప్తున్నాడు రాముడు మాంసం తినేవాడు అని. ఈ మాట చెప్పింది వీడియోలో ధ్రువ్ రాతేగాడు, కానీ వెనక నుంచి చెప్పించింది మాత్రం ఈ విజేత దయ్యా. దాంతోపాటు వీడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. దానికి సంబంధించిన అనేక ప్రూఫ్స్ ఫొటోస్గా ఉన్నాయి. ఆ తర్వాత ఆశుతోష్ రామ్ఖా. ఇతను ఒక ఎన్విరాన్మెంటలిస్ట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పి ఎవరిని కూడా ఈజీగా నమ్మకండి, ఎస్పెషల్లీ ఇండియాలో. ఎందుకంటే వీళ్ళు ఆ ట్యాగ్ని ఉపయోగించి యాంటీ ఇండియా పనులు చేస్తూ ఉంటారు. వీడు అదే పని చేసేవాడు. అనేక డెవలప్మెంట్ పనుల్ని ఆపే ప్రయత్నం చేసేవాడు. అండ్ సర్ప్రైజింగ్లీ వీడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. చూసారా? మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల బ్యాక్గ్రౌండ్ని కాస్త చూసినా ప్రతి ఒక్కడు ఆమ్ ఆద్మీ పార్టీతో కనెక్షన్ కలిగి ఉంటారు. దేశంలో ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఈ చిల్లరగాడు ఊరుకుంటాడా? ప్రకాష్ రాజ్ కూడా నేను ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నాను అంటూ ముందుకు వచ్చాడు. ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడానికి పెద్దగా రీజన్ అవసరం లేదు. ఆ మూమెంట్ యాంటీ మోడీ అయి ఉండాలి, లేదా యాంటీ హిందూ అయి ఉండాలి. యాంటీ హిందూ అయితే ఇతను ఈజీగా జాయిన్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత అసలు ఫిష్ బయటికి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారుడు. ఇతను బయటికి వచ్చేసాడని మీరు అనుకోకండి. లిక్కర్ స్కామ్ ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. ఇతన్ని కోర్టు వదిలేసింది సరిపడ ఎవిడెన్స్ లేవు అని. ఇతను తప్పు చేయలేదు అని కాదు. దానిపైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మనోడు జైలుకి వెళ్లాల్సిందే. అయితే ఇతను కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తూ అతిపెద్ద ట్వీట్ పెట్టాడు, వీడియో కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? బ్యాక్గ్రౌండ్లో చేసేదంతా మనోడే కదా అని చాలామంది నమ్ముతున్నారు. ఇక ఈ ప్రొటెస్ట్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే, జూన్ 6వ తేదీన ఈ అభిజిత్ దీప్కే ఎయిర్పోర్ట్లో దిగాడు. మనోడు దిగడంతోనే అంబేద్కర్ గారి ఒక ఫోటోని, ఒక పుస్తకం పైన ఫోటోని చూపిస్తూ బయటకి వచ్చాడు. నిజం చెప్తున్నాను, ఈ యాంటీ ఇండియా, యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఫోటోను ఉపయోగించి ఆ పనులు చేస్తూ ఉంటారు. నిజంగా ఇది అంబేద్కర్ గారికి అతిపెద్ద అవమానం. ఇతను పోలీస్ స్టేషన్కి పర్మిషన్ కోసం వెళ్ళి అక్కడ రచ్చ చేద్దాం అనుకున్నాడు. కానీ పోలీసులే ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు మేము అన్ని రకాల పర్మిషన్ ఇస్తున్నాము, వెళ్ళి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకో అని చెప్పారు. మనోడు ప్రొటెస్ట్ కోసం జంతర్ మంతర్కి వెళ్తే అక్కడ ప్రజలే లేరు. హార్డ్లీ 2000 మంది కూడా లేరు. అండ్ అందులో కూడా ఎక్కువ మంది మీడియా వాళ్ళు, కంటెంట్ క్రియేటర్సే ఉన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా అక్కడికి వచ్చింది. ఎందుకు? వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బంగ్లాదేశ్, నేపాల్ లాగా ఒక అతిపెద్ద ప్రొటెస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనుకున్నారు. కానీ అంత సీన్ అక్కడ లేదు. భారత ప్రజలు, ఎస్పెషల్లీ భారత యువత అంత అమాయకులు కాదు. వాళ్ళు ఎవరైనా ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, పార్టీ స్టార్ట్ చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ని చాలా క్లియర్గా రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు చేయకున్నా వాళ్ళకు నిజాలు చెప్పడానికి మాలాంటి యూట్యూబర్స్, క్రియేటర్స్, మీడియా ఛానల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న చిల్లర కంట్రీస్తో ఇండియాను కంపేర్ చేయకూడదు. ఇక్కడ నిజాలు నడుస్తాయి. ఊరికే ప్రజల్ని మభ్య పెట్టేస్తాము అంటే అంత ఈజీగా జరగదు. అక్కడికి వెళ్ళి ఈ అభిజిత్ రకరకాల స్పీచ్లు ఇచ్చి జంజీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫైనల్గా ఇతను చెప్పిన మాట ఏమిటంటే, మేము ఇంకో 5 రోజుల టైం ఇస్తున్నాము, అప్పటికల్లా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, లేదా మేము జూన్ 13న మళ్ళీ అతిపెద్ద ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. ఫస్ట్ ప్రొటెస్ట్కే హార్డ్లీ 2000 మంది కూడా రాలేదు. నిజం చెప్పాలంటే కోర్ సపోర్టర్లు 500, 600 మంది కూడా అక్కడ లేరు. 2 కోట్ల మంది ఫాలోవర్స్కి పిలుపునిస్తే 600 మంది వచ్చారు. ఇక సెకండ్ టైం పిలిస్తే ఎంతమంది వస్తారు అనేది మీరే గెస్ చేయవచ్చు. అండ్ వీళ్ళ అసలు రూపాలన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి వీళ్ళను ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. అండ్ వీళ్ళకు సపోర్ట్ని ఆబ్వియస్లీ లెఫ్ట్ లాబీ మొత్తం చేస్తుంది.
ఈ మహువా మోయిత్రి ప్రతి విషయంలో వేలు పెట్టిస్తుంది. ఈమె సపోర్ట్ చేసింది. కేజ్రీవాల్ ట్వీట్ చేసి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనోడే కదా మొత్తం చేసేది. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్. మీరు గమనించండి, ఒకవేళ ఈ లెఫ్ట్ పార్టీలన్నీ నిజంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఇండిపెండెంట్ పార్టీ, స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన పార్టీ అని నమ్మితే వాళ్ళంతా వచ్చి వీళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని నమ్మట్లేదు. వీళ్ళ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని వాళ్లకు కూడా తెలుసు. అందుకే ఎవరు కూడా ఈ ప్రొటెస్ట్ని, ఈ పార్టీని సపోర్ట్ చేయడానికి రాలేదు. ఇక ఈ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన యాంటీ ఇండియా ఎలిమెంట్స్ని సపోర్ట్ చేసే సౌరవ్ దాస్ గురించి మాట్లాడితే, వీడిని నమ్మి ప్రొటెస్ట్కి వచ్చిన పిల్లలు, ఎస్పెషల్లీ యూత్ ఎండలో కూర్చొని ఉంటే వీడు మాత్రం మంచిగా చెట్టు నీడలో కూర్చొని వీడికి గాలి కొట్టేందుకు ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాడు అండ్ కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు. వీడు హార్డ్లీ ఆ ప్రొటెస్ట్లో 2 గంటలు కూడా ఎండలో కూర్చోలేకపోయాడు. ఇక ఈ అభిజిత్ గురించి మాట్లాడితే ఇతను హార్డ్లీ ఒక 4 గంటలు కూడా ఆ ప్రొటెస్ట్లో ఉండలేదు. ఈ వీడియోలో చూడండి వీడు ఎలా అయిపోయాడు. తన సపోర్టర్స్ ఇతన్ని తీసుకెళ్లి ఏసీ కార్లో కూర్చోబెట్టారు. స్టూడెంట్స్ కోసం, భారతదేశం కోసం అట్లీస్ట్ 4 గంటలు ఎండలో నిలబడిన వ్యక్తి దేశాన్ని మార్చేస్తాడు, దేశ యువతను లీడ్ చేస్తాడు అంటే ఆన్లైన్లో ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారో వాళ్ళకే తెలియాలి. మొత్తంగా నన్ను అడిగితే ఈ ప్రొటెస్ట్ కంప్లీట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పిలుపు మేరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. భారతదేశంలో ఉన్న జంజీ పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకు రియాలిటీ తెలుసు. కాబట్టి వీళ్ళ డ్రామాలో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన చాలామంది బిజినెస్ మైండ్ సెట్తో వచ్చారు. కొంతమంది ఈ కాక్రోచెస్ మాస్క్లు అమ్ముతున్నారు. ఒక్కో మాస్క్ కాస్ట్ 15 రూపాయలు, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి 30 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకొంతమంది వచ్చి టీషర్ట్లు అమ్ముతున్నారు. ప్రొటెస్ట్ పర్మిషన్ ఈవినింగ్ 5 వరకు ఉంది. అంటే సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా ప్రొటెస్ట్ చేయవచ్చు. ఒక జెన్యూన్ కాస్తో ప్రొటెస్ట్ చేసే వాళ్ళు 5 దాటాక కూడా అక్కడే ఉండి గవర్నమెంట్ పైన ప్రెజర్ పెడతారు. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిలబడలేదు. ఎందుకంటే 3:30 కల్లా ఆ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రొటెస్ట్కి పిలుపునిచ్చిన అభిజిత్ దీప్కే పారిపోయాడు. వీళ్ళ స్పోక్స్ పర్సన్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళే లేనప్పుడు పాపం వీళ్ళను నమ్మి వచ్చిన కొద్దిమంది యువత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మొత్తంగా ఇది ఒక కంప్లీట్ అట్టర్ ఫ్లాప్. కానీ సోషల్ మీడియాలో మాత్రం మేము గెలిచాము, ఫస్ట్ టైం కదా, ఎంతో అంత సక్సెస్ అయింది, జూన్ 13న మళ్ళీ వస్తాము అంటూ ఏవో కబుర్లు చెప్తున్నారు. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, ఇది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పేది ఏమిటంటే, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ 22 మిలియన్ ఫాలోవర్స్లో 30-40% పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫాలోవర్సే ఉంటారు. ఇంకా ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ యాంటీ ఇండియా మైండ్ సెట్. కాబట్టి వీళ్ళకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎక్కువగా బాట్స్ని కూడా కొన్నారు, అంటే ఫేక్ ఫాలోవర్స్ని కొన్నారు. డబ్బుకి కొదవలేదు కదా. బ్యాక్గ్రౌండ్లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఇంకా యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్ఐఏ వీళ్ళు చేస్తున్న పనులపైన నిఘా పెట్టింది. వెరీ సూన్ వీళ్ళ బండారం మొత్తం బయటపడబోతుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏమిటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి 22 మిలియన్స్ల ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ ప్రాపగండా వీడియో చేసే ధ్రువ్ రాథీకి 30 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత పెద్ద అకౌంట్స్ ప్రజల్ని రెచ్చగొడుతూ రండి ప్రొటెస్ట్కి, ప్రభుత్వం పైన ప్రెజర్ పెడతాము అని చెప్తుంటే హార్డ్లీ 600 మంది కూడా గ్రౌండ్లో రాలేదు. దాంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సపోర్టర్స్తోనే ఉంది అని క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ ధ్రువ్ రాథీ సపోర్టర్స్ కూడా వాళ్ళే ఉన్నారు అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 30 మిలియన్స్ అంటే దాదాపు 3 కోట్ల మంది. 3 కోట్ల మందికి నువ్వు ప్రొటెస్ట్ చేయమని పిలుపునిస్తే అందులో అట్లీస్ట్ 1% వచ్చిన 3 లక్షల మంది. 3 లక్షల మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. 3 లక్షల మందితో హోల్ నేషన్ని షేక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్తో వీళ్ళ అవకాశం ఏంటో ఇప్పుడు ప్రజలకు క్లియర్గా తెలిసింది. ఎనీవే, ఈ జంజీ పార్టీ గురించి, వీళ్ళు చేసిన ప్రొటెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? నాకైతే ఇది కంప్లీట్ ఫెయిల్యూర్లా కనిపిస్తుంది. కానీ వీళ్ళు రేజ్ చేసిన కొన్ని పాయింట్స్ నిజంగా జెన్యూన్. దాన్ని బీజేపీ ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి. సిబిఎస్ఈ పేపర్ ఎవల్యూషన్లో మిస్టేక్ జరిగాయి. దాంతో లక్షల మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. దీనికి బాధ్యత బీజేపీ పార్టీ తీసుకోవాలి. అండ్ దీనికి కారణమైన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పైన యాక్షన్ తీసుకోవాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.